జీవము లేనటువంటి దానిని, అలాగే పనికిరానటువంటి దానిని, జీవము లేనటువంటి నిష్ప్రయోజనమైనటువంటి వాటిని వారు వెంబడించారు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలో మరి ఈ 11వ వచనము, 12వ వచనం, 13వ వచనాల్లో రాయబడినటువంటిది అదే అనమాట. వారు నా జనులు 2 నేరములు చేస్తున్నారు. ఒకటేంటంటే జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. చూసారా, 2 నేరాలు. ఏమిటి ఆ నేరాలు అంటే, ఒకటి జీవజలములైనటువంటి నన్ను మీరు విడిచిపెట్టేశారు. అంటే జీవాధిపతి అని రాయబడింది. జీవము, నేనే మార్గము, సత్యము, జీవము అని యేసుప్రభు సెలవిచ్చినాడు. మరి సమస్తము సృష్టించినది నేనే. నేను లేకుండా ఏమీ కలుగలేదు. నాకు వేరై ఉండి మీరు ఏమీ చేయలేరు. నాలో మీరు అంటుకట్టబడిన వారైతే మీరు బహుగా ఫలిస్తారని దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటలను మరిచిపోయి వారు ఏం చేశారంట, ఆయనను విడిచిపెట్టేశారు. చూడండి, దేవునిని విడిచిపెట్టడం అంటే జీవమును మనము విడిచిపెట్టడమే. దేవుడు లేని జీవితంలో జీవము ఉండదన్నమాట. జీవము లేని చోట ఆత్మీయత ఉండదు. ఆత్మీయత అనేటువంటిది మనలో ఉన్నప్పుడు మనము ఆత్మీయమైనటువంటి ఆ యొక్క మార్గములో నడవడానికి దేవుని యొక్క ఆత్మ మనలను ప్రేరేపిస్తాడనమాట. అర్థమైందండి? దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిలో మరి ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మ ఆ వ్యక్తిని ప్రేరేపిస్తాడు. దేని కొరకు ప్రేరేపిస్తాడు అంటే, దేవుని మార్గంలో నడవడానికి, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడానికి, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించడానికి, దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుకోవడానికి, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఏమి చేయాలి అనేటువంటి దానిని దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిలో ఉండి ఏం చేస్తాడండి, ప్రేరేపిస్తాడు. అర్థమైందండి? ఆ యొక్క ప్రేరేపణ అనేటువంటిది ఒక వ్యక్తిలో లేదంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఆత్మ లేదు. ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ లేడు. దేవుని ఆత్మ ఉన్నట్లయితే దేవుని ఆత్మ, అందుకే యేసుప్రభు పౌలు రోమాపత్రిక 8వ అధ్యాయంలో అంటాడు ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. అర్థమైందా? ఆ వాక్యం యొక్క భావం ఏంటంటే, ఎందుకు ఆయన వాడు కాడు అంటే ఆయన మార్గంలో నడవలేడు అని అర్థం అనమాట. దాని అర్థం ఏంటి? ఆయన చిత్తము చేయలేడు, ఆయన మాట వినలేడు. ఒకవేళ ఈనాడు జరిగేది ఏంటంటే, వాక్యాన్ని మనం వింటున్నాం. చూడండి, అనేక చర్చిలు ఉన్నాయి, అనేకమైన మందిరాలు, పెద్ద పెద్ద మందిరాలు, పెద్ద పెద్ద బోధకులుగా పిలువబడేవారు. మీరు పెడతా ఉంటారు కదా స్టేటస్లో, పెద్ద పెద్ద సేవకులు మెసేజ్లు పెడతా ఉంటారు. ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, వాస్తవం ఏంటంటే, వారు బోధిస్తున్నారు, వారికి మార్పు ఉన్నదా మార్పు లేదా అనేటువంటిది ఎవరికి తెలీదు. అయితే మనము మారు మనస్సు అనగా ఏమిటో మనం వింటున్నాము. మారు మనస్సు అనేటువంటిది పొందాలి అని దేవుడు చెప్తున్నాడని మనం వింటున్నాము. మనము దానిని చేస్తున్నామా లేదా అనేటువంటిది మనకు తెలుసు. అయితే అసలు వాళ్ళ స్థితి ఏంటో కూడా తెలియకుండా మనం ఏం చేస్తాం, వాళ్ళే పెడతాం. వాళ్ళ వాక్యాలు మనం పెడతాం. తప్పు లేదు, దేవుని వాక్యమే అదంతా కూడా. కానీ ఒకటేంటంటే, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటైన నన్ను విడిచి ఉన్నారు. రెండోది ఏంటంటే, తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలువని తొట్లను. చూసారా, అది నీళ్లు నిలువని తొట్లు అంటే నీళ్లు నిలువని సంఘాలు. తొట్టి అనగా ఏంటంటే సంఘము. తొట్టి అనగా ఏంటంటే వ్యక్తిగతంగా మన హృదయం. అర్థమైందా? దేవుడు ఉన్న హృదయం ఏంటంటే అది నీళ్లు నిలిచే తొట్టి. అది దున్నబడినటువంటి, సిద్ధపరచబడినటువంటి ఒక పాత్ర లాంటిదనమాట. మనం కానాను పెండ్లి విందులో ఏం చేశాడు యేసు ప్రభు? ఏం చేశాడు? అక్కడ కొరత ఏంటి? ద్రాక్షరసం అయిపోయినప్పుడు ప్రభు అంటాడు, ఆ యొక్క కుండలు తీసుకుని వాటిని అంచుల మటుకు వాటిని నింపండి. వాళ్ళు నింపారు. యేసు ప్రభు చూశాడు, వాటిని ద్రాక్షరసముగా, నీళ్లను ద్రాక్షరసముగా మార్చాడు.
వాళ్ళు ఏ కుండలను ఏ తొట్లను వారు పెట్టారు అక్కడ అంటే పగిలిపోయినవా? పగిలిపోయినవైతే ఉంటాయా? నీళ్ళు నిలుస్తాయి? అసలు అంచుల మట్టుకు నింపమన్నాడు ప్రభు. అంచుల మట్టుకు నిలవడానికి అవకాశం లేదు. అదేంటంటే పగిలిపోయిన తొట్టిలో నీళ్లు నిలవవు. పగిలిపోయిన హృదయంలో దేవుని వాక్యము నిలవదనమాట. దేవుని ఆత్మ నివసించడు. కాబట్టి ఈనాడు మనము ఈ యొక్క తొట్లు అనగా దాని అర్థం ఏంటంటే, తొట్టి అనగా మనం పల్లెటూరులో చూస్తాం ఏంటంటే సిమెంట్తో అలా ఒక తొట్టెను తయారు చేసి పెట్టుకుని బయట నీళ్లు పోసుకుని వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడంటే ట్యాప్స్ అవి వచ్చేసినాయి. అయితే ఆ తొట్టి అనగా ఏంటంటే బయట నీళ్ల కోసము నీళ్లు పోసుకుని నిల్వ ఉంచుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక పెద్ద పాత్ర అన్నమాట. కాబట్టి ఇది దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే ఒక సంఘము, లేకపోతే ఒక వ్యక్తి యొక్క జీవితము, ఒక వ్యక్తి యొక్క హృదయము. ఈ మూడు కూడా మనము పరిశీలన చేసినప్పుడు అది ఎలాంటి సంఘముగా ఉండాలి, ఎలాంటి వ్యక్తిగా ఉండాలి, ఎలాంటి హృదయముగా ఉండాలి మానవ జీవితము అంటే దేవుని యొక్క ఆత్మచేత అది నింపబడినప్పుడే అది ఏ సంఘమైనా కానీ అది ఎత్తబడడానికి అవకాశం. నాడు మార్టిన్ లోథర్ అనే ఆయన మరి ఒక సంస్కరణలు తీసుకొచ్చాడు సంఘంలో. ఒకప్పుడు నామకార్థమైనటువంటి ఒక మనుషులను త్రోవ తప్పించినటువంటి సిద్ధాంతాలు ఒకప్పుడు సంఘంలో ఉండేవి. అయితే మార్టిన్ లోథర్ ఏం చేసినంటే ఒక సేవకునికి విశ్వాసికి మధ్య ఉండవలసినటువంటి సంబంధం అంటే ఒక సేవకునికి విశ్వాసికి మధ్య ఒక బలమైన సంబంధం ఉండాలి అనేటువంటి సిద్ధాంతం అది అంతకుముందు. కానీ మార్టిన్ లోథర్ వచ్చిన తర్వాత ఒక విశ్వాసికి దేవునితో సంబంధము కలిగి ఉండాలి. అర్థమైందా ఇప్పుడు? అంతకుముందు ఏముంది? నీవు ఒక పోపుకో లేకపోతే ఒక పాదిరి గారికో లేకపోతే ఒక పాస్టర్ గారికో మీ మధ్య రిలేషన్ ఉండాలి, ఆయన చెప్పింది నువ్వు చేయాలా అనేది ఉండేది. కానీ మార్టిన్ లోథర్ వచ్చి ఏం చేసినంటే అది కాదు, దేవుని యొక్క వాక్యం చెప్పేది అది కాదు. మనిషి ఎల్లప్పుడూ కూడా దేవునితో సంబంధాన్ని సహవాసాన్ని కలిగి జీవించాలి. అదే నిజమైనటువంటి ఆత్మీయ జీవితము, అదే నిజమైన సంఘము. అప్పుడే అది నిజమైన సంఘముగా ఉంటుంది. దేవునిని వెంబడించేవాడే నిజమైన విశ్వాసి, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చేవాడే నిజమైన విశ్వాసి. దేవుని యొక్క వాక్యము నెరవేర్చిన ఆ సంఘమే దేవుని యొక్క రాకడలో ఎత్తబడుతుందని ఆ యొక్క మార్టిన్ లూథర్ వచ్చి ఆ సంస్కరణ చేశాడు. మీ పాపములు మనుషులతో కాదు చెప్పుకోవాల్సింది, నీవు దేవుని సన్నిధిలో నీ పాపం విషయమై, నీ యొక్క తప్పు విషయమై నీవు దేవునితో చెప్పుకుని పశ్చాత్తాపపడి నీవు ఆ పాపము చేయకుండా జీవించినట్లయితే నీవు పరలోక రాజ్యం చేరతావని మార్టిన్ లూథర్ చెప్పాడు. అంతకుముందు ఏంటంటే వీళ్ళెళ్ళి ఒక పోపుకి వారి పాపాలు ఒక పేపర్ మీద రాసి వెళ్ళి ఆ పోపుకి చెవులో రహస్యంగా చెప్పేవాడు. ఈ యొక్క పాపాలు రాయడానికి ఒక అప్లికేషన్ ఉండేదన్నమాట. ఆ పోపు దగ్గర కొనుక్కోవాలి మనం. ఈ రోజున పలానా చోటకి వెళ్తే పాపాలు పోతాయంటే మనుషులు ఎలాగో ముందుగానే టికెట్లు రిజర్వేషన్లు చేసుకుని టికెట్లు బుక్ చేసుకుని ఎలాగైతే అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క పాపం పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారో పూర్వదినాలలో కూడా అదే ఆచారము క్రిస్టియానిటీలో ఉండేదన్నమాట. వారు ఒక పత్రం ఇచ్చేవాళ్ళు, ఆ పోపు ఒక పత్రం ఇచ్చేవాడు. వాడు 1000 రూపాయలంటే 1000 ఇవ్వాలి, 1,00,000 రూపాయలంటే 1,00,000 ఇవ్వాలి. అలాంటి పరిస్థితి అంటే ప్రజల దగ్గర నుండి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే లాభాన్ని అపేక్షించి మనుషులను మోసం చేసి అలాగ మీ పాపాలు పోవాలంటే ఈ యొక్క పద్ధతిని ఆచరించాలని ఆ పద్ధతిని పెట్టారు. కానీ మార్టిన్ లూథర్ వచ్చి ఏం చెప్పాడంటే లేదయ్యా, అదంతా కూడా వాళ్ళు మిమ్మల్ని దోచుకోవడానికి, మీ ధనాన్ని దోచుకోవడానికి వాళ్ళు పెట్టినటువంటి నియమాలు, వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి ఏం చేసినాడు, మీ పాపం పోవాలంటే మధ్యవర్తులు ఎవరు కూడా మీకు అవసరంలా.
మీ పాపం పోవాలంటే నీవు ప్రభు సన్నిధిలో మోకరించి నీవు ప్రార్థించి నీ పాపం విషయం పశ్చాత్తాపడి మారు మనసు పొందినట్లయితే నీ పాపాలు పరిహరించబడతాయి. దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తాడు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవునితో నీవు జీవిస్తావు. దేవుడు నీతో నడుస్తాడు. అదనమాట. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? జీవజలముల నది వంటి జీవజలములుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టేసి వారు ఏం చేశారంట? పనికిరాని తొట్లను, అనగా పగిలిపోయిన తొట్లను వారి కోసం తొలిపించుకుని వాటిని ఆధారం చేసుకున్నారట. అంటే లోకం అన్నమాట. పగిలిపోయిన తొట్టి, పగిలిపోయిన కొండ, పగిలిపోయిన జీవితం, పాడైపోయిన జీవితం, అది లోకానికి సాదృశ్యం, అది దేవునికి పనికిరానిది. కానీ అలాంటి వ్యక్తులు మరలా దేవునిని ఆశ్రయించినప్పుడు, దేవుని తొట్టు తిరిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? పగిలిపోయినటువంటి దానిని ఆయన బాగు చేస్తాడు. పాడైపోయిన దానిని బాగు చేస్తున్నాడు. అపవిత్రమైన దానిని పవిత్రపరుస్తున్నాడు. చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ మనకు ఒకటి సాధ్యం కావాలి. ఏమిటి అంటే మనము సత్యమును తెలుసుకుని దేవునికి మనలను మనము సమర్పించుకోవాలి. అర్థమైందా? దేవునికి మనలను మనము సమర్పించుకోవాలా. ఇప్పుడు పౌలు చెప్పినటువంటి మాట అదేనమాట. క్రీస్తు యేసు యొక్క ఆత్మ ఎవరిలో లేదో వారు దేవుని వారు కారు. ఎందుకంటే ప్రియమైన దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడే మనకి సత్యము అర్థమవుతుంది. అర్థమైంది? సత్యము అర్థమవుతుంది. అలాగే అర్థమైన దానిని అర్థం చేసుకోవడం పెద్ద గొప్ప కాదు. ఏమండి? వినడం గొప్ప కాదు, అర్థం చేసుకోవడం గొప్ప కాదు. ఇప్పుడు ఎన్నో బైబిల్ కాలేజీల్లో ఎంతోమంది చదువుతున్నారు. లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి బైబిల్ కాలేజీలో చదువుతారండి. లక్షలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కోర్సులు చేస్తూ ఉంటారు. దేనికోసమో తెలుసా? దేనికోసం అంటే నాలెడ్జ్, బైబిల్ నాలెడ్జ్ కోసం, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వాళ్ళు వెళ్తారు. కానీ ప్రియమైన దేవుడు, చాలామంది స్కాలర్స్ ఉన్నారు. మనం పలానా వాక్యం ఎక్కడంటే టక్కని ఆలోచించే ఇది కూడా ఉండదు. గిల్బర్ట్ గారు అని ఒక ఆయన ఉండేవాడు. మేము బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు గిల్బర్ట్ గారని ఆయన హైదరాబాద్లో భారత్ బైబిల్ కాలేజీలో లెక్చరర్ అనమాట. ఆయన మనం ఏదైనా అడిగి ఏదైనా పలానా మాట ఎక్కడ ఉంటుంది అంటే టక్కన చెప్పేసాడు. ఆలోచన ఉండదు. చూస్తానుండు రెఫరెన్స్ మనలాగా బైబిల్ ఆ చివరి ఈ చివరి తిప్పి ఇవన్నీ ఉండవు అనమాట. టక్కన అలా చెప్పేసేవాడు. కానీ చివరికి ఆయన పరిస్థితి ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధాత్మని నమ్మడం, అద్భుతాలు లేవంటాడు, ఆశ్చర్యకార్యాలు లేవంటాడు. ఇలాంటివి మరి ఏవి కూడా నమ్మడు. అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. బైబిల్లో ఉన్నంత వరకే పరిశుద్ధాత్మ, బైబిల్లో జరిగినాయి కార్యాలు అక్కడ వరతో అది బైబిల్ కంప్లీట్ అయిపోయింది ప్రకటన గ్రంథంతో. కాబట్టి ఇక అవి అక్కడతో ఆగిపోయాయి అంటాడు. చూడండి, ఎంత బైబిల్ జ్ఞానం ఉన్నప్పటికీ కూడా తనకి విషయము అర్థం కాల. దేవుడు అంటే ఎవరండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మరి ఆయనే చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడను, అల్ఫయు ఒమేగనై ఉన్నాను అని చెప్పి మాట్లాడాడు. ఇది చాలదా మనకి రీజన్? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిత్యము నివసించేవాడు. యేసుప్రభు అంటాడు, యేసుప్రభు ఆయన శిష్యులతో కొంతకాలము జీవించినప్పుడు వాళ్ళు ఎంతగానో సంతోషించారు. ఎందుకంటే వాళ్ళకన్నీ ఏ టైంకి ఏది కావాలంటే అది. ఎవడన్నా వచ్చాడంటే శత్రువు వస్తాడేమో అనే భయం లేదు. ఎందుకని యేసుప్రభు ఉన్నాడు పక్కన. ఆయన ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆ ప్రమాదం నుండి తప్పించగలడు. అదనమాట వాళ్ళ ధైర్యం. అయితే ఆయన సిలువ వేయబడి పరలోకానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు భయపడ్డారు. ఎందుకనంటే ఇక మనకు అన్ని సమయాలలో మనకు సహాయం చేసేవారు ఎవరు కూడా లేరు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఏమండి? అన్ని సమయాలలో మనకు సహాయం చేసేవారు లేరిక అనుకుంటున్నప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, మీరు యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ అధ్యాయం 14వ అధ్యాయాల్లో కూడా ఉంటుంది. ఏంటంటే, మీ కొరకు నేను ఆదరణకర్తయగు ఆత్మను పంపిస్తాను. మీరు భయపడవద్దు, విరవవద్దు, నా యందు విశ్వాసం ఉంచండి,
కలవరపడవద్దని యోహాను సువార్త 14 మొదటి వచనాల్లో చెప్తాడు. తర్వాత మీరు చదువుకోండి. అనేక చోట్ల రాయబడిన మాటలు ఏంటంటే ఆదరణ 16వ అధ్యాయము మొదట్లో ప్రారంభము 3వ వచనంలోనే ఎక్కడ ఉంటుంది ఏంటంటే, నేను మీ కొరకు 15వ అధ్యాయం చివర 16వ అధ్యాయము ప్రారంభంలో ఉంటాయన్నమాట. మీ కొరకు నేను ఆదరణకర్త యొక్క ఆత్మను పంపిస్తాను. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరకు రాడు. ఆయన రాని ఎడల మీరు ఎల్లప్పుడూ కూడా ఒట్టివారిగానే మిగిలిపోతారు. అర్థమైందా? ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అనగా కనిపించలేదమ్మా? ఆదరణకర్త అనగా 15వ అధ్యాయము చివరి వచనాల్లో చూడండి. 26వ వచనంలో తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని గూర్చి సాక్ష్యం ఇచ్చును. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును